గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో కానీ విలువలేని చోట మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడలేము. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు అనుభవించి తీరాల్సిందే. అది ఆనందమైన విషాదమైన. విజయం దగ్గరకు రావాలంటే కష్టపడాలి. మొదట్లో ఓడిపోతావేమో, చిట్ట చివరికి గెలుస్తావు. నిన్ను హేళన చేసిన వారు నిన్ను చూసి నీతో మాట్లాడేందుకు వస్తారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందుగా ఓటమి ఎదురవటం సహజం. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వటం మంచిది. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరేం చెప్పినా వాళ్ళు నిజమని నమ్ముతారు కాబట్టి. మైండ్ మాటల్ని గుర్తుంచుకుంటుంది, మనసు అనుభూతుల్ని దాచుకుంటుంది. అందుకే మైండ్ ఏదో ఒకరోజు మర్చిపోతుంది, మనసు మాత్రమే ఎన్నటికీ మరవలేదు. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగిన వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తను రగిలిపోయేలా చేయండి. నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దానర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, మీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారని అర్థం. జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. అంతరంగం అనే అద్దంపై అబద్ధం అనే చిన్న మరక వ్యక్తిత్వం అనే అద్భుతాన్ని అసహ్యంగా మార్చి చూపిస్తుంది. చెడ్డవాడితో కాదు, నమ్మించి మోసం చేసే స్నేహితుడికి దూరంగా ఉండాలి. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుంచి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి. నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచనల నాణ్యతను బట్టి ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వు. ఎవరికో నచ్చాలని నటించకూడదు. నీ నటన బయటపడ్డ రోజు నువ్వెవరికి నచ్చాలని నటించావో వాళ్ళ దృష్టిలో ఒక అబద్ధంగా మిగిలిపోతావు. అందరూ బాగుండాలి అని అనుకునేవారు ఎక్కువగా బాధపడతారు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకునేవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మనిషికి మనసు ఓదార్పు కావాలి, కానీ మనసుకి మనశ్శాంతి లేకుండా ప్రవర్తించకూడదు. విసుగు వచ్చిన రోజు మీ పిలుపుకి అందనంత దూరంగా వెళ్ళిపోతారు. తెలివైన వ్యక్తి మాటలు మితంగా, కావలసిన విషయాలు మాత్రమే మాట్లాడతాడు. తప్పుడు మాటలు వారి ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయని వారికి బాగా తెలుసు. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షికి మించిన గురువు ఎవరూ లేరు. 10 మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఒకరి దగ్గర చెడుగా మార్కు వేసుకుంటే జీవితమంతా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ నీతో ఉండటానికి అర్హత లేని వాళ్ళని గ్రహించు, అంతేకాని కుమిలిపోతూ ఉండకు. ఒంటరిగా నిలబడటం నేర్చుకో. ఎవరూ నీతో రారు. చివరి ప్రయాణం నీతో నువ్వే చెయ్యాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.